ఒకరోజు వివేకానందుడు చేతిలో ఒక సంచి పట్టుకుని గుడి మెట్లు ఎక్కుతున్నాడు. పక్కనే ఉన్న గోడల మీద కూర్చుని ఉన్న కొన్ని కోతులు ఆయన చేతిలోని సంచిని చూశాయి. వెంటనే ఆయన వైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. వాటిని చూసి వివేకానందుడు కొంచెం భయపడి ముందుకు పరిగెత్తాడు. కోతులు కూడా ఆయన వెనక పరిగెత్తుతున్నాయి. ఆ సమయంలో ఒక స్వామీజీ గుడి మెట్లు దిగుతూ వివేకానందుని ఆ కోతుల్ని గమనించాడు. వెంటనే స్వామీజీ వివేకానందునితో ఇలా అన్నాడు: నీవు పరిగెత్తుతున్నంతసేపు ఆ కోతులు నీ మీద దాడి చేస్తూనే ఉంటాయి, నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు. ఇంకా అదిగో ఆ పక్కన ఉన్న కర్రపులని చేతిలోకి తీసుకుని వాటిని తరుముకో అంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న వివేకానంద పక్కకు చూశాడు. అక్కడ ఒక కర్ర పుల్ల పడి ఉంది. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ కర్రను అందుకున్నాడు. వెనక్కి తిరిగి కోతులను గదమాయిస్తూ తరుముకున్నాడు. అంతే, ఆ కోతులు తోకలు ముడుచుకొని పారిపోయాయి. ఇక్కడ అర్థం కావలసిన విషయం ఏంటంటే, సమస్యలు కూడా అంతే. మనం భయపడుతున్నంతసేపు భయపెడుతూనే ఉంటాయి. వాటిని ధైర్యంతో తెలివిగా ఎదుర్కోవాలి అని వివేకానందుని సందేశం ఇది. ప్రతి తాళానికి చెవి ఉన్నట్లే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. తెలివిగా శోధించి సాధించాలి. అంతే. ఆలోచించండి మిత్రులారా.